హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ డిఎంఆర్ఎల్ అంటే డిఫెన్స్ మెట్రలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇది హైదరాబాద్లో ఉంది. ఇక్కడ అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది అప్రెంటిస్షిప్ అనేది హైదరాబాద్లోనే ఉంటుంది. మీరు ఈ డిఆర్డిఓలో అప్రెంటిస్షిప్ చేస్తే మాకు ఏం యూజ్ ఉంటుంది అనేది కూడా మీకు ఒక డౌట్ రావచ్చు. సో మీకు ఏంటి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ రైల్వేస్లో ఒకవేళ మీరు రాలేదు అంటే మీకు ఎక్కడైనా అప్రెంటిస్షిప్ చేసి ఉంటే మీకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఐటీఐ చేస్తే సరిపోదు, ఐటీఐతో పాటు అప్రెంటిస్షిప్ ఉంటే మీకు కొన్ని పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు సపోజ్ నేవల్ డాక్యార్డ్ ఇవన్నీ ఉన్నాయంటే ఇప్పుడు జాబ్స్ ఉట్టి కొంతవరకు ఉంది, ఇప్పుడు కొంతమంది జాబ్స్ వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. అలాగే డిఆర్డిఓలో కూడా టెక్నీషియన్ నోటిఫికేషన్స్, అలాగే వర్క్ అసిస్టెంట్స్ కానీ లేదంటే ఎంటీఎస్ నోటిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా తీస్తూ ఉంటారు. సో డిఆర్డిఓలో అప్రెంటిస్షిప్ చేయటం వలన ఇన్ కేస్ మీరు టెక్నీషియన్ నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు మీకు స్కిల్ టెస్ట్లో కానీ లేదంటే ఎగ్జామ్స్లో కానీ మీకు ఇది కొంత ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అంటే మీకు ఎవరికైతే ఇంకా రైల్వే కానీ డాక్యార్డ్ కానీ రాలేదు అనుకుంటున్నారో ఎక్కడో ఒక దగ్గర ప్రైవేట్ అప్రెంటిస్షిప్ చేసే కన్నా డిఆర్డిఓలో అంటే ఇది నాట్ అన్ ఈజీ, ఇక్కడ కూడా మీకు అంత ఈజీగా రాదు. ఎందుకంటే ఇక్కడ త్రూ మార్క్స్ బట్టే సెలక్షన్ అనేది ఉంటుంది. బట్ ట్రై అయితే చేయండి, ఎందుకంటే నెక్స్ట్ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో మనకు క్లారిటీ అనేది వస్తుంది, ఎంతమంది అప్రెంటిస్షిప్ చేసే వాళ్ళకి డిఆర్డిఓ అనేది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది ఇది ఇప్పుడు నుంచి తెలుస్తుంది అనమాట. ప్రీవియస్గా డిఆర్డిఓ నోటిఫికేషన్స్లో అప్రెంటిస్షిప్ అనేది ప్రిఫరెన్స్ కొంతవరకు అయితే ఇచ్చేవాడు. సో ఇప్పుడు ఎలా ఇస్తున్నారు అనేది నెక్స్ట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ అయితే టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే ఉంది, ఆ నోటిఫికేషన్లో క్లియర్గా మనకి తెలుస్తుంది. ఇంకా కొన్ని ఎగ్జామ్స్కి అయితే కంపల్సరీగా అప్రెంటిస్షిప్ అయితే డెఫినెట్గా అడుగుతున్నారు. సో సపోజ్ జిఆర్ఎస్సి కానీ లేదంటే కొన్ని సెయిల్ కానీ అప్రెంటిస్షిప్ పక్క అడుగుతున్నాడు. ఆ అప్రెంటిస్షిప్ ఉన్నది అంటే మీకు ఇది మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళు అప్రెంటిస్షిప్ అనేది చేయండి, చాలా మంచిది. ఇది ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే ఫిట్టర్ 20 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే టర్నర్ 8, మిషనిస్ట్ 16, వెల్డర్ 4, ఎలక్ట్రీషియన్ 12, ఎలక్ట్రానిక్స్ 4, కోపా 60, కార్పెంటర్ 2, బుక్ బైండర్ 1. సో ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఎక్కడైనా సరే అప్రెంటిస్షిప్ చేసినట్లు అయితే మీకు ఎలిజిబిలిటీ అనేది లేదు. ఇందులో మీకు స్టైఫండ్ ఎలా ఉంటుందంటే అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ప్రకారంగా ఎక్కడైనా సరే ఒకే విధంగా స్టైఫండ్ అనేది ఉంటుంది. 2 years ట్రైన్ అయితే 8,000 అబవ్ వస్తుంది, 1 year ట్రైన్ అయితే 7,500 నుంచి 8,000 మధ్యలో వస్తుంది. ఈ యొక్క వేకెన్సీస్ అనేది పెరగచ్చు, తగ్గొచ్చు. అండ్ మీరు అప్లై చేసే ముందు బిఫోర్ అప్లయింగ్ మీరు ఏంటంటే ప్రొఫైల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్ అప్రెంటిస్షిప్ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేయాలి. అందులో మీ యొక్క ఆధార్ కార్డు 10th క్లాస్ మార్క్ లిస్టు ఒకే విధంగా ఉండాలి. అది డేట్ ఆఫ్ బర్త్, నేము, చిన్న నేమ్ మిస్టేక్ అయినా సరే ఆధార్ అనేది తీసుకోదు, మీరు పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవ్వలేరు. అది ఎలా రిజిస్ట్రేషన్ 100% అవ్వాలి అనేది కూడా నేను కింద వీడియోలో లింక్ పెడతాను, డిస్క్రిప్షన్లో కింద టెలిగ్రామ్ లింక్ కూడా పెడతాను, మీరు జాయిన్ అవ్వచ్చు. ఇందులో ఓన్లీ ఐటీఐ రెగ్యులర్గా అంటే పాస్ అయి ఉంటే చాలు, అది ఎన్సీవీటీ అయినా ఎస్సీవీటీ అయినా సరే. ఇక్కడ గూగుల్ ఫామ్ లింక్ ఒకటి ఇచ్చారు, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి పంపిస్తే చాలు, ఎటువంటి ఆఫ్లైన్ కాపీ అనేది పంపించాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఇది అప్రెంటిస్షిప్ అనేది హైదరాబాద్లోనే ఉంటుంది. మీకు ట్రైనింగ్ అయితే 1 year ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇంకా మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే మిమ్మల్ని తీసుకొని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా
మీరు అప్రెంటిస్షిప్ ఐటీఐ వరకే మీరు పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టైమ్ ఆఫ్ జాయినింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ జాయినింగ్ లోపు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే మెడికల్, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఐటీఐ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా మనం ఉంచుకోవాల్సి ఉంటుంది వెరిఫికేషన్ టైంలో. అండ్ ఇన్ కేస్ ఇందులో ఏమైనా రాంగ్స్ ఉంటే మిమ్మల్ని డిస్క్వాలిఫై అనేది చేస్తారు. మీరు ఇంటర్వ్యూకి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు కానీ మామూలప్పుడు కానీ మీకు టీఏ కానీ డిఏ కానీ ఎలాంటి ఏవి కూడా ప్రొడ్యూస్ చేయరని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎటువంటి క్వార్టర్ ఉండదు, మీరు బయట ఉండి మీరు ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు హాస్టల్ ఫెసిలిటీ అవి ఏమి లేవని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేసారు. అండ్ లీవ్స్ అయితే మాత్రం మామూలుగా యాజ్ యూజువల్గా ఉంటాయి. 15 days కన్నా ఎక్కువగా అనాథరైజ్డ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి దీన్ని అప్లై చేయడానికి 31st May 2024 ఇది ఆన్లైన్లో. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ ది మెయిల్ పీరియాడికల్లీ అండ్ కీప్ ద సేమ్ యాక్టివ్ డ్యూరింగ్ ది సెలక్షన్ ప్రాసెస్. ఈమెయిల్ సబ్మిట్ వితౌట్ అప్లికేషన్స్ ఫ్రమ్ విల్ బి రిజెక్టెడ్. సో మీరు ఈమెయిల్స్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఈమెయిల్లోనే మీకు టోటల్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ గూగుల్ ఫామ్స్ ఏదైతే ఉందో అది మీరు క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఫస్ట్ అప్రెంటిస్షిప్ పోర్టల్లో టోటల్ మీ ప్రొఫైల్ అనేది 100% కంప్లీట్ అయ్యేలా చేయండి. సో ఒకవేళ మీరు అప్రెంటిస్షిప్ చేసినట్లయితే ఎవరైతే చేయలేదో వాళ్ళని చేయించండి. ఎందుకంటే మనం ఒకరిమే ఎదిగిపోతే సరిపోదు, మన పక్కన ఉన్న వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్తే దేవుడు మనకి ఏదో రోజు మంచి చూపిస్తాడు. సో ప్రిపరేషన్ అనేది ఎక్కువగా మన ఛానల్లో ఐటీఐ వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతారు కాబట్టి ఐటీఐ మీద ఎప్పటికప్పుడు మేము ఆర్ఆర్బీకి అయినా సరే, ఆర్ఆర్బీ టెక్నీషియన్ అయినా, డిఆర్డిఓ టెక్నీషియన్ అయినా సరే, డాక్యాట్ టెక్నీషియన్ అయినా, ఎన్ఏడి టెక్నీషియన్ అయినా ఏదైనా మనం ఎప్పటికప్పుడు క్లాసెస్ అయితే చెప్తూ ఉంటున్నాం. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఏ విధంగా క్వశ్చన్ పేపర్ వస్తుంది ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీరు చూసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే అప్రెంటిస్షిప్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.